హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఓల్డ్ శారీతో న్యూ డిజైన్ చేసుకుందామండి. చాలా పర్ఫెక్ట్గా ఇలా కట్ వర్క్ ఇచ్చుకొని హ్యాండ్కి బుట్ట హ్యాండ్ పెట్టేసి డిఫరెంట్గా, అలాగే కింద హ్యాండ్ కూడా కట్ వర్క్ అండి. చాలా చాలా క్యూట్గా చాలా బాగుంది. అయితే డ్రెస్ టాప్ అయితే అమ్మాయికి కూడా చాలా బాగుందని చెప్పింది. వచ్చింది, నన్నైతే డ్రెస్ వేసుకుని బాగా నచ్చిందంట. తను వచ్చి చెప్పేసి వెళ్ళిందండి చూపించి. ఓకేనా, అలా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కరువు కానీ అన్ని కట్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. చాలా బుట్ట హ్యాండ్ అయితే పెట్టాను అనమాట. అలా పఫ్ లాగా పైకి లేస్ వచ్చింది. చాలా బాగుంది. పంజాబీ డ్రెస్ టాప్ అండి. ఇది సింపుల్ మెథడ్లో ఈజీగా కొత్త వాళ్ళ కోసమే ఈ ప్రాసెస్ అనమాట. చూడండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మంచి మోటివేషన్ వీడియో అనమాట. ఖచ్చితంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చి రౌండ్ నెక్ ఇచ్చాను. అలాగే బ్యాక్ థ్రెడ్ అనేది అలా టెజల్స్ అని చిన్న యాంగిల్స్ లాగా ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇప్పుడు కటింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనకి టాప్కి మెజర్మెంట్స్కి ఎంతైతే సరిపోద్దో దాన్ని కొలత పెట్టుకొని చక్కగా తీసి నేనైతే ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను. ఈ నెక్ కోసం నెక్ విడ్త్ వచ్చేసరికి 2.5 ఇంచీలు, సోలర్ వచ్చి 3.5 ఇంచీలు అని పెట్టాను. చంక ఆర్ములు పొడుగు వచ్చి 6 ఇంచీలు పెట్టానంట. అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుంది, దానికోసం అని చెప్పి 6 ఇంచెస్ తీసుకొని మధ్యలో 1.5 కరువు షేప్ పెట్టి చక్కగా చంక రౌండ్ అనేది డ్రా చేశాను నీట్గా. అక్కడి నుంచి 21 ఇంచీలు మామూలు టోటల్ పొడిగి ఎంత వస్తే అంత పెట్టేశాను అనమాట. అమ్మాయి హైట్ అనమాట, దానికోసం ఎంత వస్తే అంత పెట్టేసి కట్స్ పొడుగు వచ్చేసరి 21, చెస్ట్ లూజు 9.5, అలాగే హిప్ లూజు 8.5, కింద సీట్ లూజ్ వచ్చేసరికి 10 ఇంచీలు పెట్టాను అనమాట. అలా పెట్టేసి చక్కగా మార్కింగ్ చేసేసి కింద కట్స్ వెడల్పు వచ్చేసరికి నేను 10.5 ఇంచీలు తీసుకున్నానండి. 10.5, 11, 12 మన ఇష్టం అనమాట. అక్కడ ఎంత కావాలంటే అంత మనం తీసుకోవచ్చు. అయితే తనకి పర్ఫెక్ట్గా మనకి అటు ఇటు ఎక్కువగా ఉండకుండా తక్కువగా ఉండకుండా మీడియం సైజులో పెట్టమంది అనమాట. అందుకని చెప్పి నేను 10.5 ఇంచీలు అనేది తీసుకున్నాను. 11, 10.5 అట్లా ఆ మధ్యలో తీసుకున్నాను అనమాట. ఓకేనా, అలా పెట్టేసి చక్కగా మార్కింగ్ అనేది డ్రాయింగ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసి 1.5 ఇంచి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం మార్కింగ్ చేసేసి నేనైతే 1.5 తీసుకుంటానండి. అందరూ 1 ఇంచి తీసుకుంటారేమో, కానీ నాకు కొంచెం స్టిప్గా కట్స్ అన్ని నిలబడాలని చెప్పి నేను 1.5 ఇంచి ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట. 1.5 తీసుకుంటాను. అలాగే నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6 ఇంచెస్ అండి. బ్యాక్ వచ్చేసరికి 6.5 తీసుకున్నాను. సారీ 8 ఇంచులు తీసుకున్నాను అనమాట బ్యాక్ రౌండ్ కోసం. అలాగే 2.5 ఇంచులు ఖర్చు తీసుకొని మార్కింగ్ చేసేసాను నీట్గా. ఓకేనా, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మనకు మెజర్మెంట్సే తేడా అండి. నేనైతే బాడీ కొలతలు తీసుకున్నాను, కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఎప్పుడైనా మనకి టేపు మెజర్మెంట్స్ అనేది చాలా బాగా యూజ్ అవుద్దండి. బ్లౌజ్ అంటే మనకు బ్లౌజ్ ఉంటేనే మనం కొలతలన్నీ కొలుచుకోగలుగుతాము, కానీ మనిషిని చూసి మనం కుట్టేటట్టు ఉండాలండి. అందుకని చెప్పి నాకైతే ఎక్కువ శాతంగా ఒక కొలత, నడుము కొలత ఒక్కటి తీసుకుంటాను. తర్వాత పంజాబీ డ్రెస్సు, లాంగ్ ఫ్రాక్లు అట్లాంటివి అయితే మాత్రం హైట్ చెక్ చేసుకుంటాను మెయిన్. అంతేనండి, మిగతా అన్నీ కూడా నేను ఆటోమేటిక్గా కొలతలు పెట్టి కట్ చేసి కుట్టేస్తాను. కానీ ఇంతవరకు నాకైతే ఎక్కడ ఫ్లాప్ అయింది లేదు. ఎవరికైనా అట్లా సెట్ అయిపోద్ది అనమాట. బాగుందని చెప్పినాలే కానీ ఇంతవరకు వాళ్ళు తిరిగి డిసప్పాయింట్ వెళ్ళింది అయితే లేదు. అట్లా చక్కగా నీట్గా కుట్టేసుకున్నాను. చూడండి, ఇది హ్యాండ్ పార్ట్ కోసం అనమాట. మనం బుట్ట హ్యాండ్కి మనకి ఎంత అయితే అవసరం క్లాత్ అనేది నీట్గా. అయితే నేను లైనింగ్ కట్ చేసుకుందామని లైనింగ్ తీసానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కూడా మనం ముందుగా లైనింగ్ పార్ట్ అనేది కట్ చేసుకుంటే బాగుంటుంది. అయితే మదర్ అండ్ డాటర్ కదా, ఈమెకి వచ్చి పంజాబీ టైప్ కట్ స్టాప్ చెప్పారు. వాళ్ళ పాపకేమో అది కూడా ముందు ఫ్రాక్ కుట్టి తర్వాత పైన కోట్ కుట్టమన్నారు అనమాట. కోటే ఫ్రిల్స్ పెట్టి కుట్టమన్నారు, అలా కుట్టానమాట.
పాపకు వచ్చి అది కూడా వీడియో ఉందండి. నేను అదే తర్వాత పెడతాను. ముందు ఇది అయ్యాక అది పెడదామని చెప్పి నేనైతే ఆ వీడియోని అసలు అప్లోడ్ చేయలేదు. దానికి తోడు నా ఫోన్ బాగాలేదండి. ఈరోజే బాగు చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు లైనింగ్ పార్ట్ ముందుగా మనం డ్రెస్ పార్ట్స్ వేసేసి అది లైనింగ్ కట్ చేసేద్దాం ముందుగా. ఎందుకంటే అప్పుడు మనకు మిగిలిన లైనింగ్తో హ్యాండ్ అనేది పొడుగు కట్ చేసుకోవచ్చు. నేను పాపకి 3 మీటర్లు తీసుకొచ్చాను, మదర్కి వచ్చి 2 మీటర్స్ తీసుకొచ్చాను అనమాట. అందుకని చెప్పి సరిపోయితే చాలని ముందు టాప్ అయితే కట్ చేస్తున్నాను అనమాట, లైనింగ్ పెట్టేసి. ఓకేనా, అలా ఉంచేసి ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉంచేసి చుట్టూ కట్ చేసేస్తున్నాను అనమాట లైనింగ్ వేసి. అలా కింద శారీకి ఆ వచ్చిన అంచు బార్డర్ అనేది దానికి ఉంచేసాను అనమాట. ఇంకా దాన్ని తిరిగి కుట్టడానికి కూడా మనకు అవకాశం లేదు. కరెక్ట్గా హైట్కి ఇంకా 2 ఇంచెస్ తగ్గిందనమాట తన హైట్కి. అయినా కానీ పర్లేదని చెప్పి పెట్టేశాను అనమాట నేను. ఓకేనా, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అసలు ఏం అర్థం కాదనమాట. ఒకవేళ మనం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ పెట్టానుకుంటే ఎప్పుడైనా మనం 1కి 2 సార్లు దాన్ని చూస్తేనే మనకు అర్థమైద్దండి. ముందుగా అట్లా తీసుకొని హైటు మనకి పొడుగు ఎంత కావాలి మనము అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను హైట్ వచ్చేసరికి ఖర్చులతో 10 ఇంచీలు పెట్టాను. అక్కడి నుంచి 3 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ బుట్ట హ్యాండ్ షోల్డర్ దగ్గర మనకి బుట్ట హ్యాండ్ మోడల్ అనేది వస్తుంది. అలాగే ఫ్రిల్స్ కోసం ఒక 3 ఇంచీల క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. అక్కడి నుంచి 10.5 ఇంచీల కాడికి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ లూజు నాకు 6 ఇంచీలు, పావు తక్కువ 6 ఇంచీలు పెట్టాను. అలాగే చంక చుట్టూ కొలత వచ్చేసరికి 8 ఇంచెస్ అనమాట. అట్లా పెట్టేసి రౌండ్స్ తీసేసి చక్కగా అట్లా మార్కింగ్ చేసుకొని ఎక్కడికక్కడ మనం మార్కింగ్ ఖర్చులు 2.5 ఇంచీలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి అలా రౌండ్ షేప్ తీసి చక్కగా ఆ దీంట్లో కరువులో కలిపేయాలన్నమాట. అది బెల్లి హ్యాండ్ కోసం. ఓకేనా, అట్లా నీట్గా ఉన్న దాంట్లో ఖర్చులు అనేది ఇంకా నేను కట్ చేయడానికి లేకుండా పెట్టేస్తాను. అలా నీట్గా హ్యాండ్ అయితే కటింగ్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసుకునే విధానంగా ఇప్పుడు దాని మీద లైనింగ్ పార్ట్ పెట్టేసి కట్ చేసుకోవడమే. అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం సేవ్ చేసుకోవడానికి చూడాలి. ఎందుకంటే ఇద్దరికి కుట్టాలి దాంట్లోనే. అందుకని చెప్పి అడ్జస్ట్మెంట్ చేసి మనకి ఎలా వస్తే అలా వీలుగా ఉన్న బట్టి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసి కట్ చేసుకోవడమే. ఓకేనా, ఇప్పుడైతే హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేస్తాను. ఇప్పుడు మొత్తం టాప్స్ బాటమ్ పార్ట్లను తర్వాత హ్యాండ్. ఓకేనా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్కి అనమాట నేనైతే గమ్ముతో మొత్తం ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం గమ్ముతో జాయింట్ చేస్తానండి. ఆరిపోయినాక అలాగే బకరం కట్ చేసుకొని కట్ వర్క్ అని చెప్పాను కదా, ఆ బకరం సీట్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అంటే మనకు వీడియో ఆల్రెడీ నాది కట్ వర్క్ మీకు ఎలా కట్ చేసుకోవాలనుకుంటే నా వీడియోలో ఉంది, రామలక్ష్మి టైలర్స్ అంటే అందులో వస్తుందండి, చూడండి. అందుకని చెప్పి నేను ఇప్పుడు కట్ వర్క్ కట్ చేయడం అయితే చూపించలేదు, ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. 2 షోల్డర్స్ చక్కగా నీట్గా ఒకేలాగా ఉండేటట్టు సమానమైన కొలత తీసుకొని అక్కడ ఒక టక్ పెట్టుకోవాలన్నమాట. సెంటర్లో ఒక టక్ పెట్టేసి అలాగే మనం కట్ వర్క్ డిజైన్ చేసాం కదా, అది కూడా సెంటర్లో ఒక కట్ పెట్టుకున్నాను నేను. పెట్టుకొని అలా మనకు కరెక్ట్ షేప్ వచ్చేటట్టు ఎక్కడ వరకు సరిపోయింది అలా నిదానంగా నీట్గా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టేసి చక్కగా మిషన్ కిందకి అలా పెట్టి ముందు మధ్యలో సెంటర్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా పెట్టుకొని. ఓకేనా, అలా 1కి 2 సార్లు ఎదురుగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు ఆ కార్నర్ దగ్గరికి చక్కగా కుట్టేసేసి పాదం పైకి ఎత్తుకొని సూది కిందకు ఉంచుకొని అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అలా చక్కగా ఆ కార్నర్ దగ్గర ఏంటంటే సూది కిందకు ఉంచండి. చివరి వరకు స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే
చూది కిందకు ఉంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? అలా నేనైతే బక్రం మీదే స్టిచ్ చేస్తానండి, బక్రం పక్కనే కాదు. ఎందుకంటే బక్రం మీదే స్టిచ్ చేసామనుకోండి, మనం ఎప్పుడైనా వాష్ చేసినా ఆ బక్రం అనేది తడిచిపోయి మనకి చినిగిపోకుండా బాగుంటుంది అనమాట. అందుకని దానికి హత్తుకొని ఉంటుంది. అదే మనం బక్రం మీద స్టిచ్ చేయకుండా బక్రం పక్కనే స్టిచ్ చేసామనుకోండి, వాటర్ తగలంగానే బక్రం అనేది క్లాత్ మెత్తబడిపోయింది. అప్పుడు పీచుగా వచ్చి క్లాత్ అనేది లోపలే చీకిపోయి ఊడిపోయింది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మనం ఈ మెథడ్లో ఫాలో అయితే మనకి బాగుంటుంది అనమాట. ఓకేనా? అలా చక్కగా నీట్గా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకి కరువు అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అలా నీట్గా స్టిచ్ చేసేయాలి. అలా అలా స్టిచ్ చేసుకొని ముందుగా బయటికి తీసేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఉంది కదండి, చుట్టూ నీట్గా కట్ చేసేయాలి. 1/2 ఇంచు ఖర్చు ఉంచేసి మొత్తం జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే ఒక దగ్గర కట్ అయిపోయినా మనకి నెక్ అనేది షేప్ అవుట్ అయిపోద్ది. ఇప్పుడు ఆ కార్నర్ దగ్గర మనకి ఎక్కడైతే మనం కార్నర్ ఉందో అది రివర్స్ చేసి చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అప్పుడు దాని ప్రకారంగా మనం నీట్గా కట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఓకేనా? అలా నీట్గా కట్స్ పెట్టేసేయండి. ఇప్పుడు ఒక వేలు పెట్టకుండా 2 వేళ్ళు అలా పెట్టి ఆ కర్వ్స్ అన్నీ నీట్గా తిప్పుకోండి. మనకి బక్రం క్లాత్ అనేది చక్కగా నీట్గా లోపలికి వెళ్ళి షేప్స్ అన్నీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. అలా మొత్తం కూడా అలాగే రివర్స్ అనేది చేసుకోవాలి. అలా నీట్గా రివర్స్ చేసేసి ఒకసారి చేత్తో 2 వేలతో మనం ఇట్లా అనుకుంటే చక్కగా ఆ లైనింగ్ క్లాత్ కిందకి వెళ్ళి బక్రం కింద పైకి వస్తుంది అనమాట. ఐరన్ బాక్స్ ఉంటే లేదంటే ఐరన్ చేసుకున్నా పర్లేదు. నాకు ఐరన్ చేసే అంత టైం లేదండి, అందుకని చెప్పి ఇంక నేను అట్లా చేత్తో నునుకుంటూ స్టిచ్ చేసేసాను అనమాట. పండగ సీజన్ కాబట్టి మనం కొంచెం బిజీగా ఉంటాము. ఎప్పుడు ఏ పని చేసినా నిదానంగా నీట్గా చేయాలంటే పండగ ముందు కుట్టించుకుంటే మనకి కొంచెం సేఫ్టీగా వాళ్ళకి నచ్చిన మోడల్ పెట్టి కుట్టగలమండి. ఇలాంటి టైంలో ఏంటంటే ఎక్కువ మోడల్స్ అంటే మనం కొంచెం కష్టమని అలా నీట్గా స్టిచ్ చేసేయాలి. అలాగని వర్క్ బాగుండాలి కదండి, మనం చేసే పని కూడా బాగుంటాయి కదా, రెండోసారి మనకు తీసుకొచ్చి ఇచ్చేది. అట్లా నీట్గా అలా స్టిచ్ చేసి పక్కకు తీసేసేయండి. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. కరువు కూడా చాలా బాగున్నాయి అనమాట. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసేయండి. ఆ మిగతా మనం ఫోల్డ్ చేసి బక్రం పేసి కుట్టాం కదా, అది మనం హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ కోసం ఇలా క్లాత్ అనేది తీసుకోవాలి. ముందుగా అంచు అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలా నిదానంగా
ఇప్పుడు ఒక లైనింగ్ పీస్ అనేది కానీ లేకపోతే మీ ఒరిజినల్ పీస్ కానీ తీసుకొని దానికి మనం ఆ ముక్క అనేది దాని మా లైనింగ్ మీద అటాచ్ చేయడం వల్ల ఏంటంటే షోల్డర్ లోడింగ్కి ఒక యూజ్ అండి. తర్వాత మనకి నెక్ అనేది సేప్ అవుట్ అవ్వకుండా నీట్గా చక్కగా వస్తుంది అనమాట. అయితే నాకు ఆ క్లాత్ అనేది సరిపోలేదు, తక్కువ ఉంది. దాని మీద పెట్టి చూసుకున్నాను కానీ క్లాత్ అనేది సరిపోలేదు. ఎందుకంటే నెక్కి తగ్గట్టు క్లాత్ కూడా ఉండాలన్నమాట మనకు అక్కడ. అలాగే పక్క పక్కన క్లాత్ బాగోకపోతే నెక్ అనేది నీట్గా రాదండి. దానికోసం అని చెప్పి ఇలా ఇంకొక పీస్ అనేది దానికి అటాచ్ చేయాలన్నమాట. ఆ పీస్ సరిపోలేదు, ఇంకా తీసేసి మళ్ళీ ఇంకొక పీస్ అనేది తెచ్చి దానికి జాయిన్ చేశాను. అలా జాయిన్ చేసుకొని నీట్గా ఒక్కొక్కసారి అసలు మిషన్ మీద క్లాత్ అనేది నిలవదండి. మనకు పని ఉన్నప్పుడు, మనం హడావిడిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి మిషన్ కూడా అల్లరి చేస్తుంది అన్నమాట. అది కూడా ఒక పసిపిల్ల లాంటిదే. అలా నీట్గా చుట్టూ జాయిన్ చేసేసేయండి. ఒక బాక్స్ లాగా అంటే డబ్బా షేప్ వచ్చేటట్టు చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఆ రెండు క్లాత్లు చక్కగా అలా పట్టుకొని నీట్గా తుడుచు అలా చూడండి. ఇప్పుడు 8 ఇంచెస్కి పెట్టాను అనమాట. డౌన్ అనేది పెట్టేసి చక్కగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసరికి 2.5 ఇంచు చక్కగా నీట్గా కట్ చేసేసాను. ఓకేనా, రౌండ్ షేప్ అనేది. ఎందుకంటే నెక్కలు ఎందుకు ముందుగా కట్ చేయలేదంటే ఈ క్లాత్ అనేది కొంచెం పల్చగా ఉందండి, బాగా డెలికేట్. సారీ ఫ్రెండ్స్, బాగా నెమ్మి చేసి అసలు ఇప్పుడు ఆ లైనింగ్ పీస్ మీద క్లాత్ పెట్టేసి నీట్గా స్టిచ్ చేసుకోవడమే. అలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని మళ్ళీ స్టాప్ స్టిచ్ అనేది స్టాప్ స్టిచ్ చేయగానే టక్స్లు పెట్టుకోవాలండి. నీట్గా చిన్న చిన్న టక్స్లు రౌండ్ తిరిగే దగ్గర అంతా అలా టక్స్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీట్గా నెక్ అనేది షేపు బాగుంటుంది అనమాట. ఇప్పుడు లైనింగ్ వైపు పైన పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద అంటే పెట్టుకొని ఉల్టా సీదా అంటారు కదా, అలా. ఇప్పుడు లైనింగ్ నా వైపు పెట్టుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. 3 ఎడ్జ్లు సమానంగా ఉండేటట్టు అలా పెట్టేసి ఇక రెండో పార్ట్ లైనింగ్ మిషన్ వైపు పెట్టాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ నా వైపు పెట్టుకోవాలి. పెట్టేసి ఆ ఇంకో క్లాత్ ఉంది కదా షోల్డర్ అనేది, ఆ షోల్డర్ అనేది దానికి కరెక్ట్గా మధ్యలో ఆ పాయింట్ టు పాయింట్ లాగా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టేసి చక్కగా అలా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అలా తీసి ఎక్స్ట్రా కొంచెం ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చుని కట్ చేసేసి నీట్గా దాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. దాన్ని రివర్స్ చేసి దాని మీద షోల్డర్ నుంచి మళ్ళీ షోల్డర్ వచ్చే వరకు ఆ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి.
అలాగే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా జాయింట్ చేసుకోవాలన్నమాట సర్దుకుంటూ. చక్కగా అలా స్టిచ్ చేసేసి అక్కడ పోసుకుట్టు పడిందండి, అందుకని తీసేసాను అనమాట. పైన దారం ఒక్కోసారి మనకి ఇబ్బంది పెట్టిద్ది, చూడకుండా కుట్టేసామంటే మనం కస్టమర్తో ఇదవుతుంది. మనం 1-2 సార్లు చూసుకోవాలి. ఆ పోసుకుట్టు తీసేసి మళ్ళీ స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా, అలా అలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేయాలి. అలా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. అయితే 1.5 ఇంచీలు అటు 1.5 ఇటు 3 ఇంచీలు క్లాత్ అనేది లోపల ఫోల్డ్ చేసి ఆ మధ్యలో టక్స్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు కాడ నుంచి సెంటర్ పాయింట్లో కట్ అనేది పెట్టుకోవాలి. అలా చూసారా, అలా ఆ రెండు కరెక్ట్ సమానంగా వచ్చేటట్టు దాని మీద స్టిచ్ చేసేయాలన్నమాట. అప్పుడే మనకి బుట్ట హ్యాండ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఓకేనా, అలా చూసారా. ఇప్పుడు ఆ ఎడ్జిల్లో మనము 3 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకున్నాను చూసారా, అక్కడ టక్స్ పెట్టుకొని చక్కగా నీట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి. అలా అలా పెట్టేసి చక్కగా నీట్గా అక్కడ 3 బటన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఎవరిష్టం వాళ్ళు, కానీ మనకి తను ఏం చెప్పలేదు, నేను నార్మల్గా చూసుకున్నాను, పెట్టేశాను అనమాట. ఓకేనా, అలా మనకి కస్టమర్ మనకు చార్జ్ చేసిన దాన్ని బట్టి మనం ఏదైనా పెట్టాలండి. ఇప్పుడు హ్యాండ్కి బకరం క్లాత్ అనేది రెడీ చేశాను, ఆల్రెడీ రెడీ చేసి ఉంచింది. ఇదిగోండి అలా స్టిచ్ చేసేసాను అనమాట. అది స్టిచ్చింగ్ అయితే చూపించలేదు, ఎందుకంటే కట్ వర్క్ మీకు ఎలా చేయాలో తెలుసు కాబట్టి నేను మీకు చూపించలేదు అనమాట. ఇప్పుడు హ్యాండ్ పార్ట్కి దీనికి ఎంత సమానంగా ఎలా ఉందన్నది ఒకసారి చెక్ చేసుకొని కొలత పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఆ పట్టీకి మనకి ఎంతవరకు ఖర్చు అవసరం అంతవరకు, ఆ మిగతా ఖర్చు అనేది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని, అంటే మిడిల్ పాయింట్ ఆ టక్కుని చూసారు మనం అక్కడ ఫ్రిల్ పెట్టాం కదా, ఆ ఫ్రిల్ పాయింట్ అనేది కరెక్ట్గా మనకు ఆ మిడిల్ పాయింట్లోకి రావాలన్నమాట.
చూడండి. అలా అలా చూసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఎంత ఉందో దాన్ని అలా తీసేసి కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఆ పాయింట్ అనేది ఓపెన్ చేసుకుని ముందుగా స్టిచ్ చేసేయాలి. అక్కడ స్టిచ్ చేసి పెట్టుకుంటే, ఎందుకంటే క్లాత్ బాగా సాగుతుంది, అది డెలికేట్గా ఉందన్నమాట. అసలు అన్నంత ఫినిషింగ్ నీట్గా రావట్లేదు. ఓకేనా? అలా స్టిచ్ దాన్ని మధ్యలో పెట్టేసి ఈ చివరి నుండి ఆ చివరి వరకు లోపలికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ పంపించి చక్కగా స్టిచ్ చేసుకోవడమే. అలా 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 స్టిచ్ చేసేసి నీట్గా రెండో హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మెజర్మెంట్, పొడుగు, హైట్ అన్నీ చూసుకొని సరిపోయిందా లేదని చూసుకొని కరెక్ట్గా సరిపోయింది. నాకైతే ఎక్కడ ఎక్కువ తక్కువ అని రాలేదు. అయితే కొంచెం అక్కడ అది కుర్చీ పెట్టడం వల్ల కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అది కట్ చేసేసాను నీట్గా. అలాగే లో చంక అనేది 2 పార్ట్స్ ఒకేసారి వేసేసి చక్కగా ఆ ఫ్రంట్ అనేది మనం ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు లో చంక్ అనేది తీసుకోవాలి కొంచెం లైట్గా. అలా తీసేసి టక్స్ పెట్టేసి అలాగా. ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసరికి చక్కగా నీట్గా జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కొంచెం లో చంక్ అనేది తీసుకోవాలి లైట్గా. అలా ఇప్పుడు మిడిల్ పాయింట్ ఉంది కదా, ఆ మిడిల్లో చిన్న టక్ పెట్టాం కదా, ఆ మిడిల్ పాయింట్ని ఆ షోల్డర్ పాయింట్ స్టిచ్ చేసాను చూసారా, అక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. అలా చుట్టూ మిడిల్ పాయింట్ నుంచి అలా స్టిచ్ చేసుకుంటూ 2 హ్యాండ్లు కూడా అలాగే జాయింట్ చేసుకోవాలన్నమాట. అలాగే డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. అలా అయితేనే మనకి కుట్లన్నీ గట్టిగా ఉంటాయి అన్నమాట. నీట్గా స్టిచ్ చేసాక ఇప్పుడు హ్యాండ్ లూజు కరెక్ట్గా 5.25 దగ్గరికి పెట్టాను అనమాట. ఓకేనా? అలా 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 నీట్గా పట్టుకొని ఇప్పుడు ఒకసారి చెస్ట్ లూజ్ అనేది మనం టేప్తో మెజర్ చేసుకోవాలి. నేను 2.5 ఇంచుల ఖర్చులు పెట్టిన అదే 2.5 ఇంచుల ఖర్చులని పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నాం కదా 21కి, అక్కడ వరకు స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసి అదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలా
కొంచెం ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. ఎక్కడైనా దారాలు ఉంటే నీట్గా కట్ చేసేసేయండి. అలాగే రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్. ఇప్పుడు చక్కగా డాట్స్ అన్నీ మనం కుట్టుకోవాలి. అలా డబుల్ ఫోల్డ్ చేసేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అలా నిదానంగా లాక్కుండా 1/2 ఇంచ్ లోపలికి పంపించి అలా స్టిచ్ చేసుకోవాలి. అలా నీట్గా స్టిచ్ చేసేయండి. అలా స్టిచ్ చేసి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పైకి వచ్చిన తర్వాత పాదం పైకి ఎత్తుకొని సూది కిందకు ఉంచుకొని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి అక్కడ రఫ్ లాగేసి మళ్ళీ సూది అనేది పక్కకు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుని మన మెథడ్లో నేనైతే కింద నుంచి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాను. అలా అప్పుడు కట్స్ అన్నీ స్ట్రైట్గా వస్తాయి అన్నమాట, క్రాస్ రాకుండా. చాలా ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్ అనేది చేసుకోవాలి. అలా మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది చేసుకోవాలి.